జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ఈద్గా ఏరియాలో పవిత్ర ప్రార్థనలకు ముందు కవ్వింపు చర్యలకు దిగాయి. పాకిస్తాన్ జెండాలు చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలకు దిగాయి. వీరిని నియంత్రించడానికి సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. జమ్మూ కాశ్మీర్లో హింసాత్మక ఘటనలు జరగవచ్చనే ముందస్తు సమాచారంతో ఈ ఉదయం నుంచే ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పలుచోట్ల కమ్యూనికేషన్లపై ఆంక్షలు విధించారు. దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది ఎవరు? దీని గురించి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో నిషేధం విధించడంతో దానికి వ్యతిరేకంగా కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చర్యలకు దిగుతున్నారు. ఈ రోజు బక్రీద్ ప్రార్థనలు ముగిసిన వెంబడే కొంతమంది ఆందోళనకారులు పాకిస్తాన్ జెండాలు చూపిస్తూ పోలీసుల పైన రాళ్లు విసిరేటువంటి ప్రయత్నం చేసి మొత్తం అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. కేవలం శ్రీనగర్ లోనే కాదు, మిగిలినటువంటి కాశ్మీర్ లోని అనంతనాగ్, బారాముల్లా, కుప్వారా, సోపార్ ఈ పట్టణాల్లో కూడా అనేక మంది అల్లరి మూకలు పోలీసుల పైన దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. గత 2 వారాల నుంచి కూడా కాశ్మీర్ లో ఈ అంశంపై పశువోద, గోవధము అట్లాగే పశు మాంస విక్రయాలపై హైకోర్టు నిషేధం విధించిన నేపథ్యంలో దీనిపై వ్యతిరేకంగా సెపరేటిస్ట్ లీడర్స్ అందరూ కూడా వ్యతిరేక ప్రదర్శనలకు దిగుతున్నారు. ఇది తమ మతపరమైనటువంటి విషయంలో జోక్యం చేసుకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఆ నేపథ్యంలోనే సెపరేటిస్ట్ ఇచ్చినటువంటి పిలుపులు, అట్లాగే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపితంగా ఉన్నటువంటి కొద్దిమంది ఆందోళనకారులంతా కూడా ఈరోజు ప్రార్థనలు ముగిసిన వెంబడి ఈద్గాల బయట పోలీసుల పైన దాడులకు దిగేటువంటి ప్రయత్నం చేసి భయోత్పాతం సృష్టించేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో పోలీసులు వారిపై బాష్పవాయు గోళాలు ప్రయోగించి లాఠీ చార్జ్ చేసి అల్లరి మూకను చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ గోవధ నిషేధం అట్లాగే పశు మాంస క్రయ విక్రయాలపై నిషేధానికి సంబంధించి సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ, అట్లాగే ఇది ఇంటెన్సిఫై అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పూర్తిగా ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ పై కూడా పూర్తిగా ఆంక్షలు విధించి పూర్తిగా సర్వీసులన్నీ కూడా నిలిపేశారు. సో ఈ చర్యలన్నింటికీ నిరసనగా ఇటు ప్రభుత్వ చర్యలు, అటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ నేపథ్యంలో ఈ సెపరేటిస్టులు అట్లాగే పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి కొద్దిమంది వ్యక్తులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు దిగుతూ ఈ రోజు బక్రీద్ ప్రార్థనల అనంతరం కూడా వీరు ఆందోళనకు దిగుతూ పోలీసులపై దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా చెల్లాద చెదురు చేసి వారిపై బాష్పవాయు గోళాలను ప్రయోగించి శాంతి భద్రతల పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. కొద్దిమంది మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రాష్ట్రంలో రెచ్చగొట్టేందుకు ఈ అంశాన్ని ఒక ఆయుధంగా చేసుకొని జనాన్నంతా కూడా కూడగడుతున్నటువంటి అంశాన్ని నిఘా వర్గాలు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి ఘటనలను పోలీసులు నియంత్రించేందుకు ఈ రకమైనటువంటి చర్యలకు దిగాల్సి వచ్చింది. అలాగే ముందుగానే హింసాత్మక ఘటనలు జరగవచ్చని సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దాడి కూడా చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? వారి నుంచి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయి? వాళ్ళు ఏదైనా సంస్థకు కానీ లేదా వేరే దళానికి చెందిన వారిగా గుర్తించారా? గత 2 వారాలుగా కూడా ఈ అంశం పెద్ద ఎత్తున కాశ్మీర్ లో ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ అంశంతో ఈ పశువోధకు సంబంధించి అట్లాగే ఈ గోవధకు సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూని ఆధారం చేసుకొని జమ్మూ కాశ్మీర్ లో మతపరమైనటువంటి ఉద్రిక్తతలు, అల్లలు సృష్టించేందుకు కొద్దిమంది వేర్పాటువాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత మూకలన్నీ కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు బక్రీద్ ప్రార్థనలని ఈ రోజు శుక్రవారం కావడం, బక్రీద్ ప్రార్థనల నేపథ్యంలో దీన్ని ఒక సరైనటువంటి సమయంగా చూసుకొని ఈ రోజు వీరు దాడికి తెగబడేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కొద్దిమందిని అదుపులోకి తీసుకొని వారు వెనుకున్నటువంటి శక్తుల్ని వారిని కనుగొని వారిపై శిక్షించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటేష్.